హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఇప్పుడైతే పిల్లల్ని అయితే అందరినీ హాస్టళ్ళలో వేస్తున్నాం కదా. మా పాపని ఇట్లా హాస్టల్లో వేస్తున్నాము. అయితే కావాల్సినవి అయితే పిల్లలకి ఏమేమి కావాలనేసి అయితే నేను ఇప్పుడు సర్దుతున్నాను. మీకు ఇట్లా ఎవరికైనా ఇష్టం అయితే చూడండి ఏమేమి సర్దుతున్నాను అనేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ బ్యాగ్లో మొత్తం బట్టలు, టవల్స్ ఉన్నాయి. తనకు సంబంధించిన బట్టలన్నీ మామూలుగా యూనిఫామ్ లేకపోతే ఎక్కువ డ్రెస్సులు పడతాయి, యూనిఫామ్ ఉంటే ఎక్కువ డ్రెస్సులు ఏం పడతాయి కదా. మామూలుగా నైట్ డ్రెస్సులు, మామూలుగా టాప్స్, షర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, చాక్మార్లు, కంబాక్స్, ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసి సబ్బులు, షాంపూలు, కోల్గేట్లు, బ్రష్లు, ఇవన్నీ బట్టల సబ్బులు, పేయి సబ్బులు అన్నీ, ఇవి షాంపూస్ ఇవన్నీ. ఇవి వచ్చేసి సబ్బు పెట్టెలు 2, హ్యాండ్ వాష్, జగ్గు. ఇవి వచ్చేసి మనకు ప్లేటు, కప్పు, వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్. ఇవి ఒకటి అద్దము, హెయిర్ ఆయిల్, ఇయర్ బడ్స్. ఇవైతే ఏమో మామూలుగా మనం దువ్వెనలు, స్టిక్కర్స్, రబ్బర్ బెండ్స్, ఫేరవర్స్, పౌడర్స్, బొట్టులు, క్లిప్పులు, రబ్బర్స్ అన్నీ ఇవి స్టిక్కర్స్ ఒక డబ్బాలో పెట్టి అయితే మంచిగా సెట్ చేసాను ఇట్లా. మళ్ళీ ఒకటి మెత్త కావాలి. మామూలుగా కాలేజ్ బ్యాగ్ తీసుకున్నాను, ఒక బకెట్ తీసుకున్నాను. బెడ్షీట్స్ అయితే వేరే బ్యాగ్లో ఉన్నాయి. బెడ్షీట్స్ తీసుకున్నాను 2. వాళ్ళకి డైలీ వేర్ చెప్పులు ఒకటి, మామూలుగా బాత్రూమ్ వెళ్ళడానికి ఒక చెప్పుల జత కావాలంటారు, మామూలుగా వేసుకోవడానికి ఇంకోటి చెప్పులు. డైలీ వేర్కి మామూలు 2 చెప్పులు ఉండాలి. ఇవి అయితే తీసుకున్నాము. ఇంకేమైనా మర్చిపోతే వెళ్ళే దారిలో ఇట్లా తీసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడైతే సదురుతున్నాను. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెడుతున్నాను పాపకి. ఇక చూడాలి, ఇక జాయిన్ చేసిన రోజు ఇంకేమేమి లేవు అనేది చూసుకొని అయితే ఒక బట్టల బ్రష్ తెచ్చుకోవాలి తను. ఇక అయితే మిగతా అన్నీ వచ్చినాయని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా అవసరం ఉంటే ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటాము. ఇప్పుడైతే ఇవి సదరాలి. ఇప్పుడు ఇవైతే బట్టలు అయితే ఈ బ్యాగ్లో మొత్తం సదరాను. ఇవి అయితే ఇంకొక బ్యాగ్లో సదరాలన్నమాట. ఓకేనా. సాలెడు బల్పాలు దోశలు అంటే ఇదేనేమో. పిల్లలతో అయితే ఏం కొందామన్నా ఫుల్ రేట్లు. ఏది లేకుండా మళ్ళీ పిల్లలకు వేరే దూరంగా ఉంటారు కాబట్టి ఏది లేకుండా కష్టమని ఎంత కష్టమైనా కొనియాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు నేను సదురుతాను. ఇంకా పాప వెళ్ళేటప్పుడు మధ్యలోనే మళ్ళీ ఒక పరుపు తీసుకోవాలి. బెడ్ మీదకి పరుపు ఇట్లా కావాలంట. ఇంతకుముందుకు ఉన్న హాస్టల్లో పాప 9th 10th ఒక హాస్టల్లో ఉండేది. కాకపోతే ఆడ బెడ్ పిల్లో ఉండే. ఈ హాస్టల్లోనైతే బెడ్ పిల్లో లేదు. బెడ్ మనమే తీసుకోవాలంట, పిల్లో మనమే తీసుకోవాలంట. దీనికి మెత్తగౌషన్ ఎక్కియాలి ఒకటి, ఇంకా ఇంట్లో ఉంది ఎక్కిస్తాను ఇప్పుడు. ఇంకా కొన్ని అయితే మళ్ళీ అవసరం పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మనకు అన్నీ గుర్తుండేవి కదా, వాళ్ళు చెప్తుంటారు. మళ్ళీ తీసుకువస్తూనే ఉండాలి. అది లేదు ఇది లేదంటే ఫీజు ఇంతుంటే మళ్ళీ వీళ్ళకి ఇన్ని కొనియాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.